వరదలొచ్చి జనాలకు ఇబ్బంది అవుతుందనుకున్నప్పుడు లేకుంటే ప్రమాదాలు జరిగి ప్రజలకు పరేషాన్ అవుతుందనుకున్నప్పుడు అధికారులు ముందస్తుగానే సమాచారం ఇచ్చి మరీ జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు. అసొంటిది గీడో ఊరి జనాలను శాశ్వతంగా తరలిస్తామని అధికారులు రాత్రికి రాత్రి చాటింపేసి తెల్లారి వాళ్ళ లెక్కలు తేలుస్తామని ఊళ్ళకొతే అక్కడి జనాలు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. సింగరేణి దౌర్జన్యం అక్రమంగా ఊర్లకు చొరకొస్తున్న సింగరేణి దౌర్జన్యం. ఇక్కడ వీళ్ళంతా సింగరేణి సంస్థకు వ్యతిరేకంగా ఎందుకోసాని నినాదాలు చేస్తున్నారో ఈ అన్న చెప్తున్నాడు. ముందుగా లేనుండ్రి. బుధవారం పేటలో మళ్ళీ దౌర్జన్యం సృష్టించడానికి సింగరేణి ఎంటర్ అవుతోంది. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, గ్రామ పంచాయతీకి కనీసం నోటీస్ ఇవ్వకుండా, గ్రామ పంచాయతీకి ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి నైట్ 8 గంటలకు గ్రామ పంచాయతీ సిబ్బందితోని రేపు 10 గంటలకు నెంబర్లు వేస్తాం, అందరూ ఆధార్ కార్డులు పట్టుకొని ఉండాలని చెప్పి తెనుగుపల్లె ప్రజల దగ్గరకు వచ్చి గ్రామ పంచాయతీ సభ్యులతోని ప్రచారం చేయించడం జరిగింది. దీనిలో భాగంగా గత 15 సంవత్సరాల నుంచి బుధవారపేటను ఒక ప్రయోగశాలగా వాడుతారు. మా 15 సంవత్సరాల నుంచి 708 ఎకరాల ఇష్యూ కోసం ఇప్పటి వరకు కొట్లాడుతున్నాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 708 ఎకరాల వ్యవసాయ భూమిని సింగరేణి సంస్థ 15 ఏళ్ల కిందనే తీసుకున్నదట. దాని మీద ఊరోళ్ళు కోర్టుకు పోతే అక్కడి రైతులకు అనుకూలంగా తీర్పిచ్చి వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వని చెప్పిందట కోర్టు. ఇక ఇన్నేళ్ల సంది అక్కడి రైతులు ఆ భూముల మీద అన్ని తీర్ల హక్కులు కోల్పోయిరట. తెలంగాణ అంతటా రైతు బంధు, రైతు బీమా అమలైంది గాని ఇక్కడి రైతులకు మాత్రం అవేం దక్కలేదట. ఇసొంటి రుణాలు కూడా రాకుంటాయిందట. ఇప్పుడిప్పుడే కొంతమంది పేర్ల మీదకి భూముల మార్పిడి జరిగిందట. ఇంతల్నే చెప్పా పెట్టకుండా రాత్రి చాటింపేసి ఇయాలొచ్చి ఇండ్లకు నంబర్లేసి ఊరును సింగరేణి కింద తీసుకుంటామనటాలకు అక్కడి జనాలంతా ఇట్లా లోల్లికి దిగిండ్రు. ఇక అలా గోసేందో ఈ అవ్వ చెప్తున్నది ఇన్నుండ్రో పారి. ఫస్ట్ మాకు రామేపల్లి గ్రామ పంచాయతీకి వచ్చి మా ఇంటికి ఏంటిది, అసలు మా భూమికి వాల్యూ ఏంటిది, ఇప్పుడు ఏమున్నదంటే భూమికి 1 ఎకరం భూమి కొనాలంటే 30 లక్షల రూపాయలు అవుతున్నాయి. అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఏదో 5 లక్షలు 6 లక్షలను ఒక ముఖం మీద పడేసిపోతున్నాడు. అది కాదు మాకు కావాల్సింది. మా ఎకరానికి ఎంత కట్టిస్తావు, మా ఇల్లుకి ఎంత కట్టిస్తావు, మా ఇంటికి ఒక పిల్లగానికి ఏమి ఇస్తావు, మాకు ఏం జాబ్ ఇస్తావు అన్న విషయం మాకు క్లారిటీ తెలిసిన తర్వాతనే మా బుధవారంపేట శివార్ల మా రామేపల్లి గ్రామ పంచాయతీకి వచ్చి మీకు కూర్చుండి మర్యాదపూర్వకంగా మీరు మాట్లాడి మేము అన్ని అనుకూలంగా మేము ఒప్పుకుంటేనే ఆ తర్వాత మీరు వచ్చి ఇక్కడ సింగరేణి వ్యవస్థ ఇక్కడ మీరు దౌర్జన్యం చేసి మీరు అది చేసి ఇది చేస్తే మాత్రం మేము ఊకుండేది లేదు. ఖచ్చితంగా మాకు అనుకూలంగా మీరు సహకరిస్తేనే మేము ఏదంటే మేము దానికి ఒప్పుకుంటాం. సింగరేణి అధికారులు ముందుగా మా గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి. మా భూములు మా ఇండ్లను తీసుకుంటే పరిహారం ఎట్లిస్తారు, ఎంత ఇస్తారు, పునరావాసం కింద మళ్ళా మా ఊరిని ఎక్కడ ఏర్పాటు చేస్తారు, మాకు ఉపాధి అవకాశాలు ఎట్లా కల్పిస్తారు, భూములు జాగాలు ఇండ్లున్నోళ్లకు నష్టపరిహారం ఇస్తే మరి ఏం లేని నిరుపేదలను ఎట్లా ఆదుకుంటారనే ముచ్చట్లని చెప్పకుండానే డైరెక్ట్ వచ్చి మా ఇండ్లకు నెంబర్లేసి మమ్మల్ని బెదిరించి మా భూములను తీసుకుంటామంటే ఊకునేది లేదు. మా ప్రాణాలకు తెగించైనా మా హక్కుల కోసం మేము కొట్లాడతాం గాని సింగరేణి చెప్పినట్టు గంగిరెద్దు లెక్క తలూపి మా హక్కులను మాత్రం వదులుకునేదే లేదని సింగరేణి అధికారులకు వార్నింగ్ ఇచ్చిర్రు. మా ప్రాంతంలో నుంచి తీసే బొగ్గుతోని దేశానికంతటికి వెలుగులు ఇద్దాం అనుకుంటున్న సింగరేణి అధికారులు మా జీవితాలను మాత్రం చీకటి చేద్దామని కంకణం కట్టుకున్నట్టే పనిచేస్తున్నారని కోపానికి వచ్చిర్రు. విభజించు పాలించు అన్న బ్రిటిష్ వాళ్ళ పాలనను ఆదర్శంగా తీసుకొని సింగరేణి సంస్థ మా గ్రామ పంచాయతీల కొంత భాగాన్ని కొంతమందిని తీసుకోవాలని చూస్తున్నది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి ఆటలను సాగనిచ్చేది లేదని హెచ్చరించిర్రు. ఇప్పటికైనా పద్ధతి ప్రకారం సింగరేణి అధికారులు భూసేకరణ విషయంలో న్యాయబద్ధంగా ముందుకొస్తే సరే, లేకుంటే మాత్రం మా దగ్గరికించి జాగసుతం ఇచ్చేది లేదని అక్కడి ప్రజలంతా కరాఖండిగా చెప్పిండ్రు. చూడాలి మరి ఈ ముచ్చట్ల ఇటు సింగరేణి అధికారులు అటు రెవెన్యూ అధికారులు ఏం చేస్తారో. సింగరేణి దౌర్జన్యం అక్రమంగా ఊర్లకు చొరకొస్తున్న సింగరేణి దౌర్జన్యం.